అబ్బాయిలే చేసుకుంటే నల్లగా ఉండే అబ్బాయిల్ని ఎవరు చేసుకుంటారండి? నల్లగా ఉండే వాళ్ళంతా చెడ్డోళ్ళు, తెల్లగా ఉండే వాళ్ళంతా మంచోళ్ళు, చూడడానికి అందంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటారేమో! కాదండి. మనసు మంచిగుంటే, మనసు అందంగా ఉంటే, మొఖం కూడా అందంగానే కనిపిస్తది. మనం చూసే విధానం బట్టే వాళ్ళు కూడా కనిపిస్తారు. మన కళ్ళంతా అట్రాక్టివ్‌గా ఉండాలి, తెల్లగా ఉండాలి అని చెప్పేసి చూస్తే, మనసు ఎంత నీచంగా ఉన్నా వాళ్ళు అందంగానే కనిపిస్తారు. నల్లగా ఉండేవాళ్ళు ఎంత మంచిగున్నా, అబ్బా! వీడు నల్లగుండాడు అనేసంటే అట్లే కనిపిస్తది. ఒక్కసారి అబ్బా! వాళ్ళ మనసు బావుంది. వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు. మనం సంతోషంగా ఉన్నామా అని చెప్పేసి ఆలోచించండి. హ్యాపీగా ఉంటది మీ లైఫు. ఇప్పుడు పేరెంట్స్ గూడా ఎలా చూజ్ చేస్తున్నారో తెలుసా? డబ్బుంటేనే మా అమ్మాయి సుఖంగా ఉంటది. ఇప్పుడున్న పరిస్థితిలో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆ డబ్బే వాళ్ళకెక్కువ ఆశ చూపించి మీ అమ్మాయిని హింసపెడుతున్నారు. అది ఆలోచించండి ఫస్టు. డబ్బుంటే మా అమ్మాయి సుఖంగా ఉంటుంది గాదు. మంచి మనసుండి మా అమ్మాయి సుఖంగా డబ్బులు సంపాదించుకుంటుంది అని చెప్పేసి ఆలోచించండి. అంతేగాని కష్టపడినియండి. కష్టపడి డబ్బులు సంపాదించుకొని సుఖంగా బ్రతకని చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా చూజ్ చేసుకోండి పార్ట్నర్స్‌ని. అంతేగాని అందంగా ఉన్నాడు, హైట్‌గా ఉన్నాడు, డబ్బులున్నాయని చెప్పేసి చూజ్ చేసుకుంటే మీ జీవితం సంకనాకిపోయినట్టే. ఇప్పుడున్న జనరేషన్‌లో మాత్రం ఇలాగే చూజ్ చేసుకోండి. ఇంకొకటి తెలుసా అండి? తల్లిని ప్రేమించిన ప్రతి కొడుకు భార్యని ఖచ్చితంగా ప్రేమిస్తాడు. తల్లిని ప్రేమించిన ప్రతి అన్న భార్యకి గౌరవం ఇస్తాడు, ప్రేమిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఒకలాగా, వీళ్ళని ఒకలాగా చూస్తారు అంటే మన ప్రవర్తన బట్టే వాళ్ళు మారుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే మంచి మనసును చూసి పెళ్లి చేసుకోండి. అందం కాదండి. అందం ఏముంది? పైకి కనిపించే అందాన్ని చూసి లోపల క్రూరత్వాన్ని పెట్టుకొని ఉంటే మీరెక్కడ సుఖపడతారు చెప్పండి? ఫస్ట్ చూడాల్సింది వాళ్ళ మనసు. వాళ్ళెలాంటి వాళ్ళని చెప్పేసి ఆలోచించండి. తర్వాత మీరు పెళ్లి చేసుకోండి. డబ్బు ఈరోజు కాకపోయినా రేపు సంపాదించుకోవచ్చు. ఇలా ఆలోచించారంటే మీరు హ్యాపీగా ఉంటారు. లేదు నాకు డబ్బే కావాలి, ఇప్పుడు డబ్బు ఉంటేనే సుఖం ఉంటది అని చెప్పేసంటే ఎప్పుడు జీవితంలో బాగుపడరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన వీడియోనే ఇది. ఎందుకంటే చాలామంది తప్పుడు అడుగులు వేసేస్తున్నారండి. 14, 15 ఏండ్లో ఏం ప్రేమండి? అసలు వాళ్ళు మాట్లాడుకునే మాటలు చూస్తారా? వాళ్ళ బిహేవియర్‌లు చూస్తారా? పార్కులో మామూలుగా లేదనమాట. ఎక్కడైనా ఇదే ఉంది. ఇక్కడ కనిపిస్తారు, విలేజ్‌లో కనిపించరు. అంతే తేడా. అంతా అదే బతుకే. అందుకని చెప్పేసి చూజ్ చేసుకునే పార్ట్నర్‌ని కరెక్ట్‌గా చూజ్ చేసుకోండి. మంచి మనసున్న అబ్బాయిని పెళ్లి చేసుకోండి. కలర్ చూసారంటే జీవితంలో ఎప్పుడు బాగుపడరు. నల్లగా ఉంటే ఏమైంది? మంచి మనసున్న అబ్బాయి గదా! పెళ్లి చేసుకొని సుఖంగా బ్రతుకుతారు. అంతేగాని తెల్లగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని చూడడానికి అందంగా కనిపిస్తారు మీ భర్తలు. లోపల మీరెంత బాధపడుతుంటారో అది మీరు అనుభవిస్తే మాత్రమే తెలుస్తది. పక్కనోళ్ళు చెప్తే గూడా వాళ్ళకి తెలీదనమాట. అందుకే చూజ్ చేసుకునే పార్ట్నర్‌ని కరెక్ట్‌గా చూజ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. మీలాగా ఆలోచించే వాళ్ళకంతా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కొంతమంది చెప్తే తెలుసుకోరండి. కొన్ని కొటేషన్స్ చూస్తేనే తెలుసుకుంటారు. కొంతమంది చెప్తేనే తెలుసుకుంటారు. వాళ్ళకి యూజ్ అయితదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. కొంతమందైనా మారితే అదే హ్యాపీ గదా! ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే మనం ఒక్కరే సంతోషంగా ఉంటే చాలదు. 10 మందైనా సంతోషంగా ఉండాలి అనేసి కోరుకోవాలి. మనము బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరూ అదే చూజ్ చేసుకుంటారు. గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే 10 మందిలో ఒక్కరైనా చూజ్ చేసుకుంటారు కదా! అలా అందుకని చెప్పేసి ఈ వీడియో చేసిన. వీలైనంత కొంతమందికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఉపయోగపడతదనేసి అనుకుంటున్నా. థాంక్ యూ.